స్వస్థతలు బయటకు వస్తాయి, దేవుని మాట బయటకు వస్తుంది, దేవుడి మాట బయటకు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ప్రవచన వరం ఎందుకు అంటే నా జ్యోతి కుల్మనంట అనడానికి కాదు, జీవితాలు బాగు చేయడానికి. ప్రవచన వరం అంట నేనేదో బ్రాండ్ అంబాసిడర్ లాగా, లేదంటే ఏదో నా మినిస్ట్రీకి ఒక పేరు తెచ్చుకోవడానికి కాదు, జీవితాలు బాగుపడడానికి. ప్రవచన వరం సంఘం అభివృద్ధి చెందటం కోసం, ప్రవచన వరం ఇతరులు స్వస్థపరచబడ్డం కోసం. ఈ వరం ఆయన కల్మషం లేకుండా ఇచ్చేశాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళని లేపండి, కుష్టి వారిని శుద్ధిని చేయండి, అదింటి దురాత్మలను పారద్రోలండి, ఇదంతా ఈజీగా చెప్పేశాడు. మనం కూడా ఈజీగా చేయగలగాల. కష్టంగా చేస్తున్నామంటే నీకు దేవుడికి ఎక్కడో గ్యాప్ వచ్చిందని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, కష్టంగా చేస్తున్నామంటే సేవ, భారంగా చేస్తున్నామంటే సేవ, లేకపోతే ఏదో బాధ్యత కదా అని చేసేస్తున్నామంటే సేవ, నీకు దేవుడికి మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చిందని అర్థం. ఇష్టంతో ప్రేమతో చేయాలా, ఆటోమేటిక్గా వరాలన్నీ కూడా ఫ్లో అయిపోతాయి. అంచె దినాల్లో మనం ఉన్నాం, వస్తామని చెప్పట్లేదు, అంచె దినాలకు వచ్చేసాం ఆల్రెడీ. ఈ అంచె దినాల్లో సంఘం బాగుపడాలన్నా, సంఘాలు కట్టబడాలన్నా, సంఘానికి జనం రావాలన్నా, సంఘం ఐక్యతంగా ఉండాలి అన్నా, సంఘం అంతా కూడా